ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఇటుకలకు విజయవంతమైంది. ఇప్పటికే 2 బోట్లను తొలగించిన అధికారులు తాజాగా 3వ పడవను బయటకు తీశారు. వీటిని పున్నమి ఘాట్ కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజ్ను ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే బోట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టి వెలికితీసింది ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోటు తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. ఇప్పటికే 2 బోట్లను తొలగించిన అధికారులు తాజాగా 3వ పడవను బయటకు తీశారు. వీటిని పున్నమి ఘాట్ కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజ్ను ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే బోట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టి వెలికితీసింది ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఆపరేషన్ బోట్లు అనేది తొలగించారు. ఆపరేషన్ హెచ్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు ప్రకాశం బ్యారేజ్ కి వరదల సమయంలో పట్టుకొచ్చిన 3 బోట్లకు సంబంధించి కూడా ప్రస్తుతము అధికారులు తొలగించారు. ఆఖరి బోటు కూడా ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత వరదల సమయంలో 3 బోట్లకు సంబంధించి ఒకే లంగరు అంటే పెద్ద ఎత్తున ప్రవాహం వస్తున్నప్పటికీ కూడా దాన్ని ప్రవాహానికి తగ్గట్టు కూడా ఐరన్ రోప్ తో కట్టకుండా కేవలం ఒక రోప్ తోనే 3 బోట్లు కట్టడం వల్ల ఆ ప్రవాహం దాటికి 3 బోట్లు కూడా ఈ బ్యారేజ్ దగ్గరికి కొట్టుకురావడం జరిగింది. అయితే దీనిలో కుట్రకోణం ఉందంటూ కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని అనంతరం కోర్టులో రిమాండ్ కూడా వేసిన పరిస్థితుంది. దీనిలో వైసీపీ నేతలు కావాలనే కుట్రకోణంలో బ్యారేజ్ ని డ్యామేజ్ చేసేందుకే ఈ రకంగా బోట్లు వదిలారంటూ కూడా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో తేలుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వదిలిన బోట్లన్నీ కూడా బ్యారేజ్ తగిలి కొంత కౌంటర్ వెయిట్ అనేది డ్యామేజ్ అయిన పరిస్థితుంది. కౌంటర్ వెయిట్ లు కూడా రీప్లేస్ వెంటనే చేశారు. దాంతో పాటు ఆ బోట్లని వెలికి తీసే క్రమంలో కొన్ని ఆపరేషన్ మెథడ్స్ అంటే తీసేందుకు అనేక పద్ధతులు అవలంబించారు. ఆ నేపథ్యంలోనే బోట్లు కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. నది లోపలికి ఇసుక, దాంతో పాటు బోటు వెయిట్ దాదాపు 40 టన్నులు ఉంటే దానిలో ఉన్న ఇసుక వెయిట్ తో కలిపి దాదాపు ఒక్కొక్క బోటు 80 నుంచి 100 టన్నులు బరువు ఉండటంతో కొంత బోట్లని వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 12 రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మిగిలిన 3వ బోటును కూడా విజయవంతంగా బయటికి తీసుకెళ్లగలిగారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బోట్ల వెలికితీతకు సంబంధించిన ఆపరేషన్ ముగిసిందంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక మంది తీవ్రంగా కృషి చేశారు. పూర్తి స్థాయిలో దాదాపు 2 బృందాలకు సంబంధించి ఒక డైవింగ్ బృందంతో పాటు ఒక కాకినాడకు సంబంధించిన బృందం, 2 వైజాగ్ కి సంబంధించిన బృందాలు, మొత్తం ఈ బృందాలన్నీ కూడా ఈ బోట్లను వెలికి తీసేందుకు తీవ్ర స్థాయిలో దాదాపు 12 రోజుల నుంచి కృషి చేశారు. ఈ రోజు ఉదయం ఆఖరి బోటు కూడా బయట నుంచి వెలికి తీసిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.